మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్మపురిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సివరేజ్ ప్లాంట్ కోసం ఇప్పటికే 24 కోట్లు కేటాయించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్న అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ధర్మపురి మున్సిపాలిటీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఆ జోష్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే దాదాపు ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో విరివిగా తిరుగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం మాట్లాడదాం, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మంత్రిగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు మంత్రిగా మీకు ఒక ఛాలెంజింగ్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఒక ఛాలెంజింగ్ ఈ మున్సిపాలిటీ, సో దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు, మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది? 2014 నుంచి 18-23 వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, వారే రాజులు వాళ్ళే మంత్రులు. ఇక్కడ ఒక రోడ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడికి వస్తాయి తెలుసా అండి? ధర్మపురి మున్సిపాలిటీకి డబ్బాకెళ్ళి వస్తాయి. గోదావరి తలాపుకుంటాయి, మనం మంచినీళ్ళు డబ్బాకెళ్ళి వస్తాయి. ఆ డబ్బాకెళ్ళి వస్తే ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడ గిట పగిలిపోయినా, ఎక్కడ టెక్నికల్గా మోటార్ కాలిపోయినా నీళ్ళు రావు. అలాంటి దుస్థితి. ఇక్కడ పవిత్రమైన గోదావరిలో మున్సిపల్ నీళ్ళు మొత్తం కలుస్తాయి. సివరేజ్ ప్లాంట్ లేదు. ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు చదువుకుందామంటే డిగ్రీ కళాశాల లేదు. రాత్రి 9 గంటల తర్వాత బస్ డిపో ఉండదు. 9 గంటల తర్వాత బస్సులు రావు. అది జగిత్యాలలో వండుకోవాలి, లేదా కరీంనగర్లో వండుకోవాలి. ఈ దుస్థితి. బాధ ఏంటంటే మాకు 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసిండు తెలంగాణ కోసం ఉద్యమకారుడుగా. ఇక్కడ ఈ ప్రాంతం ఎట్లుందండి చెప్పండి? మీరు ఈ ప్రాంతవాసి అండి, మీరు చెప్పండి ఏ పరిస్థితి? రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. మన టీఎఫ్ఐడితో 30 కోట్ల రూపాయలతో మేము పనులు మొదలు పెడితే 15 కోట్లు కంప్లీట్ అయినా ఇంకా 15 కోట్ల కోసం ఈ రోడ్లన్నీ టెండర్ పెట్టినాం, డ్రైనేజ్ టెండర్ పెట్టినాం. మరి 10 సంవత్సరాల వాళ్ళు మరి పని చేయంగా ఎవరొద్దు అన్నారు. ఇలా 10 సంవత్సరాల ప్రజల పక్షాన ఒక సన్న బియ్యం వేయడం కానీ, ఒక రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఒక 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, ఇందిరా మిల్లుడు కానీ నేను చేసిందా? ఇవాళ ఏమైనా మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండు, లక్ష్మణ్ కుమార్ ఏం చేసిండు అంటే నేను చెప్తా. ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా చెప్తా. ఈరోజు నా ప్రాంతానికి జూనియర్ కాలేజ్ అయిపోయినాక పిల్లలు డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన, డిగ్రీ కళాశాల 10 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం కోసం శంకుస్థాపన ఇప్పించిన. సివరేజ్లకు సంబంధించిన 24 కోట్ల రూపాయలతో సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నా. ధర్మపురిలో మీకు ఎవరితో పోటీ, అంటే బీఆర్ఎస్ బీజేపీ? మాకు ఎవరితో పోటీ లేదు. ఎందుకంటే 2 ఒకటే దొండుతోండే. పొద్దుగాల జెండ్లు పట్టుకుంటే రాత్రి కూర్చొని మన దావుడు. ఇది ముఖ్యంగా అంటే మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్తున్న విషయాన్ని మనం గమనించాము. మొత్తంగా అంటే ధర్మపురిలో మున్సిపల్ ప్రచారము ఒక హోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూస్తే కనుక ఆ ఆదరణ కూడా మనకు అలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో తమకు అధికారం ఇస్తే కనుక ఖచ్చితంగా ఇంకా ఈ ధర్మపురిని వచ్చే పుష్కరాల నాటికి పెద్ద ఎత్తున డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ధర్మపురి నుంచి.